హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకోండి. 9/7 అనేది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ దాన్ని డివిజన్ చేయండి. దీన్ని ఏమంటాం? కోఎఫిషియంట్ అంటాం. మీరు ఇక్కడికి కంపేర్ చేసుకోండి. ఏ వాల్యూస్ సేమ్ ఎగ్జాక్ట్ ప్లేస్లో డివైజర్, డివిడెండ్, కోఎఫిషియంట్, రిమైండర్ అనేవి రాశాను. దీన్ని బట్టి కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్ వేయాలి. అంటే కోఎఫిషియంట్ ప్లేస్లో 1 ఉంది, ప్లస్ రిమైండర్ ప్లేస్లో 2, నెక్స్ట్ డివైజర్ ప్లేస్లో 7. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, సేమ్ ఇదే అర్థం కావడం కోసం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 1 2/7 ఉంది. ఈ 1 2/7 ఏం చేస్తాం? 1 + 2/7 కింద రాసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ ఎల్సిఎం 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోవచ్చు. 7 × 1 7 + 2 బై డివైడెడ్ బైలో 7 ఉంది. 7 + 2 ఎంత? 9. 9/7 వచ్చింది. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 17/4 అనే ఫ్రాక్షన్ ఇచ్చాను. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి ఎంత వస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి.